గత వారం రోజులుగా రాష్ట్రంలో ముఖ్యంగా నారాయణపేట జిల్లాలోని మాగనూరు జిల్లా ప్రజా పరిషత్ స్కూల్లో, అదేవిధంగా ఊరుగుపల్లి గ్రామం గంగాధర్ మండలం కరీంనగర్ జిల్లాలో జిల్లా ప్రజా పరిషత్ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం ఏదైతే ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తూ ఉందో దాంట్లో కలుషిత ఆహారం పెట్టడం వల్ల వందలాది మంది విద్యార్థినులు అస్వస్థకు గురవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ రోజున గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ సమగ్రంగా ఈ విషయాన్ని విచారించింది. ఈ విచారణలో తనకు మేము ఏదైతే సమర్పించినమో మెమో ఆధారంగా, అదేవిధంగా వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాల ఆధారంగా సమర్పించిన రిపోర్ట్ను సమగ్రంగా విచారించేసి సమగ్రమైన నివేదికను సోమవారం ప్రభుత్వం కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పేసి అని కూడా ఆదేశించింది. ఇవాళ మిడ్ డే మీల్ స్కీము అమలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నోడల్ ఏజెన్సీ ఉంది. ఇందులో ఉన్నతాధికారులతో పాటు కింది స్థాయి అధికారుల వరకు దాంట్లో అధికారులుగా ఉన్నారు. కానీ గత కొద్ది సంవత్సరాలుగానే ఈ పథకం సమగ్రంగా అమలు చేయడంలో కూడా ఫెయిల్యూర్ అవుతూ ఈరోజు తారస్థాయికి చేరడం వల్ల ఇవాళ ఈ దారుణాలు చోటు చేసుకుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మిడ్ డే మీల్ స్కీమ్లోని గైడ్లైన్స్ను సమగ్రంగా అమలు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతుంది.